పాస్తా అంటే మనకు హాట్ వాటర్ పోసిస్తే పాస్తా అవుతుంది అంతేనా? క్రిస్మస్ టైం అయితే రకరకాల కేక్స్, మ్యాగీ మసాలా చూసారా ఎలా ఉందో, వెరైటీగా ఉంది. అసలు మ్యాగీ అనే వర్డ్ ఇక్కడ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కలర్ కలర్ ఏ సర్ప్రైజ్ ఏంటది, 100% పిండాకాస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వావ్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయండి అసలు. ప్రతిదానికి కవర్ అంటారు పారుతూ. ఇప్పుడు ఈ వీళ్ళు ఉన్నారే ఫారెన్ వాళ్ళు, ప్రతిదానికి కవర్ అంటారు. యాక్చువల్గా ఇక్కడ పాలు కూడా ఇంకా ఆచేయం తాగనక్కర్లేదు. యాక్చువల్లీ పచ్చిగానే తాగేయచ్చు. 20 రూపాయలు 30 రూపాయలు అదనమాట. వేరే కంట్రీకి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ చేయకుండా మూసుకొని ఉన్నది తినాలి. దోపేస్తున్నారా ఏంటి, కామెడీయా ఏంటి, దాదాగిరియా? ఇంకా తెలుగు వాళ్ళు కూడా కనిపించలేదు, తెలుగు మాట్లాడే వాళ్ళు, హిందీ మాట్లాడే వాళ్ళు కూడా కనిపించలేదు. 9 o'clock కి కూడా బయట తెల్లగా పట్టలేదండి. దెర్ ఈస్ నో సన్ రైజ్. ఆమ్స్టర్డామ్ లో సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయో ఈరోజు చూపిస్తాను మీకు. €1 అంటే బేసిక్ 93 రూపీస్ అనమాట. సో నేను ఒక రౌండ్ ఫిగర్ గా 100 పెట్టుకుంటాను. సో ఇలా ఫ్రూట్స్ అవి మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అవి ఉంటాయి. మాకు కావాల్సింది ఏంటో అక్కడ ఆపుతాను. సో చెర్రీ టొమాటోస్ చాలా ఇక్కడ, అంటే మామూలు చెర్రీ టొమాటోస్ ఇండియాలో తక్కువ దొరుకుతుంటాయి కదా, ఇక్కడ బాగా విడివిగా దొరుకుతాయి అనమాట. ఇవన్నీ కూడా మంచి స్పైసెస్ కాదు, అన్ని బేక్డ్ ఫుడ్స్ అవన్నీ రకరకాలు ఉన్నాయి. These are all fruits. నీట్గా ప్యాక్ చేసి ఉంచుతారు. ఇవన్నీ రకరకాల ఆయిల్స్, రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్స్ అవన్నీ అన్నమాట. ఇవన్నీ నైస్ చాక్లెట్స్. క్రిస్మస్ సీజన్లో మేము వచ్చాం కాబట్టి మంచి క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చేసి పెట్టారు ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ ఆల్ నాన్ వెజిటేరియన్ స్టఫ్. ఇవన్నీ రకరకాల చీజ్ అనమాట. బేసిక్గా ఇది కూడా ఓల్డ్ ఆమ్స్టర్డామ్ అనమాట. తర్వాత లియర్ డామర్ చీజ్, అంటే ఇక్కడ లాంగ్వేజ్ వేరే ఉంటుంది కదా, ఫ్రెంచ్, ఇక్కడ డచ్ లాంగ్వేజ్ కదా. ఓకే, అంటే నాకు కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట, రకరకాల లాంగ్వేజెస్లో తిరుగుతున్నాయి కాబట్టి. సో యాక్చువల్గా మాకు చీజ్ స్టిక్స్ కావాలి, అంటే పిల్లలకు చీజ్ స్టిక్స్ మధ్యలో ఇస్తున్నాను అనమాట. మా చట్నీకి అలవాటు, శ్రేయాన్స్ మెల్లగా అలవాటు చేసుకుంటున్నాడు. వేరే ఫారెన్ కంట్రీస్ అని చీజ్లు బతుకుతూ ఉంటాయి కాబట్టి రకరకాల చీజ్లు ఉన్నాయి, కానీ మాకు కావాల్సిన చీజ్ స్టిక్స్ అయితే కనిపించట్లేదు. ఇది €2, €3 అలా ఉంటుంది. దాదాపుగా లెస్ దెన్ 300 రూపీస్. మనకి నెక్స్ట్ పాలు కావాలి, మీకేం ఫర్ మిల్క్. అండ్ ఇవన్నీ రకరకాల బ్రెడ్స్ అనమాట, నార్మల్ బ్రెడ్స్. ఇంత గోల్డ్ €1, €2. బ్రెడ్ తీసుకుందామా? క్యాసినో బ్రెడ్. ఇంత పెద్ద బ్రెడ్ అనుకుంటున్నావా? సగం తీసుకోవాలా? రేపటి కోసం వీరిద్దరికే కదా. యా, ఇది ఓకేనా? అది చూడటం సాఫ్ట్ ఉందా? దిస్ ఇస్ సాఫ్ట్ ఉందా అంటున్నా. మంచి సాఫ్ట్ ఉంది, వెరీ సాఫ్ట్. దిస్ ఇస్ టాస్టీ బ్రూడ్ బ్రెడ్ అంట. దీని మీద జామ్ పోసేసి పిల్లలకి ఇచ్చేయడమే. సో ఇదొకటి కార్డ్ తీసుకోవడం మర్చిపోయాను యాక్చువల్లీ. ఇవన్నీ కూడా పఫ్స్, మన బేకరీలో అయ్యంగారు బేకరీలో ఎగ్ పఫ్స్ లాగా ఉంటాయి. మాకు కావాల్సిన ఒకటి దొరికింది. అండ్ ఇక్కడ మేము ఎక్కువగా తీసుకునేది ఏంటి అంటే క్రోసా. దీన్ని క్రోసా అనొచ్చు, క్రోసెయింట్ అంటారు కొంతమంది, రకరకాలుగా పిలవచ్చు. వీఆర్ లివింగ్ ఆన్ దిస్. అంటే అప్పుడప్పుడు మాకేమీ లేకపోతే, ఏమీ తినడానికి లేకపోతే ఇదే మనకి చీప్ అండ్ బెస్ట్ అనమాట. యాక్చువల్గా ప్యారిస్ కన్నా ఆమ్స్టర్డామ్ తక్కువ ఉన్నాయి కొద్దిగా రేట్లు. ఇది లైక్ 79 అలా ఉన్నాయి. ఇది మనకి బటర్ ఉంటుంది, చాక్లెట్ రకరకాలుగా ఉంటాయి. మనకి ఏమైనా కావాలా ఇప్పుడు అవసరం లేదు కదా, ఎదురు తీసుకుందాం మనం. అక్కడ తక్కువ, ఒక వేరే దగ్గర ఇంకా తక్కువ ఉందంటే మాకు చెప్తున్నారు. అది దీన్ని రై అనుకుంటా, రై బ్రెడ్ అంటారు. అంటే ఎటువంటి తీయగా ఉంటుందా, గలీజ్ ఉంటుందా చూడ్డానికి, తినడానికి? తీయగా ఉండదు, నార్మల్ గానే ఉంటుంది. ఓకే, ఏమో రై బ్రెడ్ అంట. పోతులే మనకి ఎందుకు వచ్చింది, కానీ మనం మామూలు బ్రెడ్ తీసుకుందాం. సో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, కానీ టైం ఉండాలి, ఓపిక ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి, చేతితో డబ్బులు కూడా ఉండాలి బాగా ఎక్కువగా. అది ఏదో క్రీమ్ పఫ్స్ తీయగా ఉంటాయి, తీయగా ఉన్నాయి. సేల్లో ఉంది. మై ఫేవరెట్ చాక్లెట్స్. మేము ఎక్కడ ఇంతవరకు చాక్లెట్స్ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే మేము బెల్జియం తీసుకుంటాం కాబట్టి. అయితే ఇది ఒకటి తీసుకో, వాడు తింటాడా? ఓకే, సో దిస్ ఇస్ పాస్తా. అంటే మనకు హాట్ వాటర్ పోసిస్తే పాస్తా అవుతుంది అంతేనా? అయితే మన మోజరెల్లా పాస్తా దాకా జస్ట్ మామూలు క్రీమీ పాస్తా అనమాట.
Let's take. This is noodles. Shall we take one noodles too? No. నూడిల్స్ మన దగ్గర ఆల్రెడీ కప్ నూడిల్స్ ఉన్నాయి కదా. Okay. పాస్తా ఒకటి తీసుకొని ట్రై చేసి నచ్చింది. మళ్ళీ so this is one pasta, this is one pasta. Two different pasta. ఓ అది గ్రీన్ ఇదేందో మరి. This is red. ఇక్కడ బాగా వెతకాలండి. Why? Because ఇందులో like they consider meat as vegetarian in కొన్నిట్లో. అందుకు మేము పక్కాగా చూడాలి. సరే ఇది వెజిటేరియన్ ఉంది. ఇదేదో కొద్దిగా తేడాగా ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ వెజిటేరియన్. ఇది ఒకటే వెజిటేరియన్. ఓకే ఐ థింక్ ఇది బ్రోకలీ పాస్తా. రాసి చూసారా వెజిటేరిష్ అని రాసింది. మరి దీని మీద అట్లా ఏమి రాసి. ఇది చీజ్ అదే బ్లూబెర్రీ చీజ్ పాస్తా. వెజిటేరియనేగా మరి. వెజిటేరియనే అడుగుదాం. క్రిస్మస్ టైం అయితే రకరకాల కేక్స్ బోల్డ్ ఉన్నాయి. ఏంటో ఇది €4 అంటారు. ఓకే ఇప్పుడు పాలు. ఇవి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్. ఇది స్క్వీజ్ చేసిన ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ వర్త్ లెస్ దెన్ €2. పైన €3. ఇది నీకు నాట్ షుగర్ది కాదు. ఇది ప్రాపర్ ఆర్గానిక్ ప్రాపర్ జ్యూస్. ఇక్కడ కల్తీ ఏమీ లేదనమాట. మనకు పాలు ఇక్కడ కాదు అక్కడ పాలు కావాలా? డబ్బా పాలే. అన్ని డబ్బా పాలే. కేక్స్ కదా. కేక్స్. ఇదో మ్యాగీ మసాలా చూసారా ఎలా ఉందో. వెరైటీగా ఉంది. అసలు మ్యాగీ అనే వర్డ్ ఇక్కడ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు ఇది వేరేనా? వేరే చూసారా మ్యాగీ ఏదో సంథింగ్ ఏదో లిక్విడ్. సోయ్ సాస్ మ్యాగీ. కారం కొంచెం డెఫినెట్ గా మిస్ అవుతున్నాము. గుడ్లు చూసారా కలర్ ఎట్లున్నాయో. ఇలా ఒకటి తీసుకుంటున్నప్పుడు మధ్యలో వెళ్ళకూడదు. సంస్కారం కాదు ఇక్కడ. అయినా నేను వెళ్ళాను. కలర్ సర్ప్రైజింగ్. ఎంత బాగున్నాయి. ఎందుకు అందులో ఏముంటే అది కూడా నార్మల్ ఎగ్ కదా. సో యూ హ్యావ్ దిస్ స్టిక్స్. అది ఓకే ముట్టకుండానే స్టిక్స్. ఇక్కడ చూడు కప్ నూడిల్స్ ఏమైనా కావాలా? కప్ నూడిల్స్ మన దగ్గర ఉన్నాయిగా. అవసరం లేదు. ఇవన్నీ మైనీస్. ఈ కళ్ళలో ఎక్కడో ఆకర్షించబడ్డాయి. కెచప్. ఇక్కడేముంది? నైస్ మిల్క్ షేక్స్, థిక్ షేక్స్. నాకు యాక్చువల్గా యూఎస్లో అప్పుడెప్పుడో వెళ్ళినప్పుడు నెస్క్విక్ చాక్లెట్ మిల్క్ చాలా ఇష్టం ఉంటుండే. బట్ ఇక్కడ నెస్క్విక్ ఉంటుందా? ఇంకా బ్రాండ్ ఉంటుందో ఉండదు మరి ఇక్కడ. ఇవన్నీ రకరకాల జామ్. మన దగ్గర జామ్ ఉందా? ఒకటి తీసుకో. లేదు ఏదైనా తీసుకుందాం. నేను స్ట్రాబెరీ జామ్ మీరు తీసుకున్నారు కదా, అలాంటిది ఎక్కడ ఉంటుంది? స్ట్రాబెరీనే తీసుకో. ఆ కింద తీసుకో. స్ట్రాబెరీ జామ్ అంత ఈజీగా దొరికితే దాంట్లో కింద దాంట్లో చూడు అక్కడ. క్యారమెల్. ఇదా ఆ కింద ఆ ఎర్రది చూడు. ఇదా? దిస్ ఇస్ ఎక్స్ట్రా జామ్. దీని ఏమంటారు మరి? ఇక్కడ జామ్ పేర్లు కూడా ఇంత కష్టంగా ఉంటాయి. దీని పేరు లేదు. ఏంటది? 100% పిండాకాస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాగుంది. ఇది పట్టుకొని నేను చూస్తా. నువ్వు చూడు బాబు. మీ ఆస్ట్రేలియా వాళ్ళు చూడాలి ఇట్లాంటివన్నీ. మన ఆస్ట్రేలియా కాబట్టి కొద్ది వరకు నాలెడ్జ్ ఉంటుంది వీటి మీద. మరి ఎక్స్ట్రా జామ్ అంటే చూస్తూ ఉన్నావు, నాకు తెలియదు కదా. స్ట్రాబెరీ బొమ్మ ఉంది కదా. ఈ హెవీ వెయిట్ లోలా ప్లాస్టిక్ జామ్ తీసుకుందాం. ఏం లే, అదే చిన్న వెయిట్ నడు. మిగతా గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి. ఇంకా పాలు, మురి పాలు. పెరుగు తెచ్చో. పెరుగు అక్కర్లేదు. వాట్ ఈస్ దిస్? యోగర్ట్, బనానా యోగర్ట్. అంటే ఏమో మరి మావాడు నాకు తెలియదు, అలవాట్లేదు కదా. ఇదంతా మీ ఆస్ట్రేలియా వాళ్ళకే తెలుసు, మాకంతా తెలియదు. నేచురల్ యోగర్ట్ స్క్వీజ్ అయితే అసలు బెటర్ తెలుసా? వావ్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయండి అసలు. సో ఇప్పుడు ఇక్కడ ఏం అక్కర్లేదా మనకి? నో క్రేజీ స్టఫ్ బయింగ్ హియర్. చలో మరా. ఇదంతా పెరుగు అంటే ఇక్కడ ఫుల్ ఫ్యాట్ అట్లా ఏమైనా ఉంటుందా మనకి? ఇదో అది ఉన్నాయి ఇప్పుడు
గ్రీక్ స్టైల్ యోగర్ట్ అనేసి ఉంటది, అది మన పెరుగులాగా ఉంటుంది. 0%, 10% యోగర్ట్. అండ్ గ్రీక్ స్టైల్ అనేది మనలాగా ఉంటుంది. గ్రీక్ స్టైల్ అంటే మనలాంటి పెరుగు. మిగతా స్టైల్ అంటే ఎట్లుంటుందో మరి, అంటే ఎగ్జాక్ట్ మనలాగా ఉండదు కానీ ఇదో పాలు మురిపాలు. ఇక్కడ ఆవు పాలు, మేక పాలు, ఏంటది గోట్ మిల్క్, ఇంకేమేమి ఉన్నాయి. మనకు కావాల్సిన మిల్క్ ఏంటి బాబు? ఇదా హోల్ మిల్క్ కింద ఇది కదా ప్లాస్టిక్ డబ్బా పాలు. దట్ ఈస్ డిఫరెంట్, ఇదేదో వేరే మిల్క్. న్యాచురల్ అని ఉంది అక్కడ, చూసుకో ఒకసారి. ఏం కావాలి మనకి, ఏం తీసుకోవాలి? 1 లీటర్ పాలు ఎక్కడ ఉంది? ఆవు బాగుంటే పాలు బాగుంటే మనం బాగుంటుంది. మిల్క్ ఇంకా కుట్టిందుకు మనం అసలు ఎందుకు మనం కార్ట్ తీసుకోలేదు? అవును. ఇవన్నీ ఏంటి? విప్డ్ క్రీమ్ లాంటిది. ఓకే, ఇవంతా ఏమేమో జ్యూసెస్. అదే ఇవన్నీ జ్యూసెస్, బట్ ఇవి షుగర్ జ్యూసెస్. షుగర్స్ ఎప్పుడైనా పర్వాలేదు, తప్పనప్పుడు ఇట్స్ ఓకే. ఏ స్నాక్స్ సెక్షన్ మేము ఈరోజు అంతా యాక్చువల్గా మేము ఫుల్ డే లాంగ్ ట్రిప్ అనమాట. అయినా కూడా మనం ఏం లేస్ అవి తీసుకోవట్లేదు అంటే వెరీ బ్యాడ్. చీటోస్ అవి తీసుకోవచ్చు, పెద్ద తీసుకుందాం. చెప్పు మరి, కార్ట్ కావాలి. కాదు తిరగలేము. నీది ఇది అయిపోయింది అంటే అవి తీసుకుందాం. నేను మీకు లేస్ చూపిస్తాను. లేస్ ఎంత తెలుసా? 3 యూరోలు, అంటే 3 × 100, లెస్ దెన్ 300 రూపీస్ అనమాట. ఇంతవి మనకంటే 20 రూపాయలు 30 రూపాయలు అదనమాట. వేరే కంట్రీకి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ చేయకుండా మూసుకొని ఉన్నది తినాలి. కామెడీయా ఏంటి దాదాగిరియా తెచ్చుకున్నది తినాలన్నమాట, అదొకటి. అండ్ ఇదంతా కూడా మంచిగా, అంటే ఇవన్నీ చాలా బాగుంటాయి. దిస్ చప్పరిచ్చేవి జస్ట్ స్నాకింగ్ థింగ్స్ చాలా బాగుంటాయి. దీస్ ఆర్ ఆల్ లైక్ చాక్లెట్స్ అండ్ ఆల్. తలస్నానం చేసి అలాగే వచ్చేసాను యాక్చువల్లీ. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము అంటే మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వీ హ్యావ్ టు స్టార్ట్ కదా, అందుకు మేము బయటకు వెళ్తాం కదా. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమైనా చేసుకొని తీసుకెళ్దామా, బికాస్ ఐ హ్యావ్ ఏ కుక్కర్ అట్ రూమ్ కదా, చేసుకెళ్దామా అని థింక్ చేస్తున్నాము. సో దానికి ఎగ్స్ తీసుకుంటున్నాము. సరిపోతుంది అన్ని ఎగ్స్. మరీ మొన్న 12 తీసుకున్నారండి, ఇక్కడ పెట్టుకోవాలి అర్థం కాలేదు వాటిని. ఉప్పు కారం లేక ఉప్పు కారం వేయడం మానేసాను నేను. అండ్ నౌ బనానాస్ కూడా తీసుకుంటున్నాము కిడ్స్ పాపం బనానాస్ అన్ని కచ్చి ఉన్నాయి. దిస్ ఇస్ లిటిల్ బెటర్. నేను పొగలు వస్తున్నాయి ఇట్లా. 2 తీసుకుందామా? చాలా కచ్చిగా ఉన్నాయి చూడు, ఇది బెటర్ అన్నిటి మీద. ఈ 2 తీసుకో, 2 చాలులే ప్రస్తుతానికి, కచ్చిగా ఉన్నాయి చాలా. మరి అక్కడే తీసుకుందాం పట్టు, అక్కడ నువ్వు క్రొసా తీసుకుంటాను కదా, అక్కడ తీసుకుందాం. అరే నిమ్మకాయలు ఉన్నాయి, నిమ్మకాయ పులిహోర దీంతో కూడా చేసుకోవచ్చు మనం. ఫ్రూట్స్ ఉన్నాయి, అంత హెల్తీ వద్దులే బాబు. ఇంకా అంతేనా? జామ్, బ్రెడ్, మెయిన్ మ్యాండటరీ థింగ్స్ తీసుకున్నాము. యూ టచ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. నీకు నువ్వే జ్యూస్ పిండుకొని ఫ్రెష్ జ్యూస్ బాటిల్స్ వేసుకొని పోవచ్చు. ఎంత మన డబ్బులు ఎంత? 2.29 యూరోస్. 300 రూపాయలు. అంటే ఇదైతే 400, ఇదైతే 300. మనమే ఇక్కడ పిండుకొని హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సరేలే, మన ఇంటి దగ్గర బండ్ల మీద 10 రూపాయలకి 3 ఇస్తాడుగా, దాన్ని తీసుకొని పిండుకుంటే అయిపోతుంది. ఓకే, కష్టం అండి. అంటే మన కరెన్సీలో చూసుకుంటే కష్టము, వీళ్ళ కరెన్సీలో ఇట్ ఇస్ ఫైన్, బికాస్ వాళ్ళకి అలాగే ఇన్కమ్ వస్తుంది కాబట్టి. చిప్స్ తీసుకోవాలి బాబు, రెడ్ లేస్ చాలా, అది సరిపోదు. వీ హ్యావ్ ఎ లాంగ్ డే. ఇక్కడ వీ హ్యావ్ ఎ లాంగ్ డే. పిల్లలతో పాటు మేము కూడా సమానంగా తింటున్నాం కాబట్టి. కొన్ని బిస్కెట్లు ఉన్నాయి, దానికి ఏమి ఇష్టము? రెడ్ తీసుకుంటావా? ఇంకో 2 రెడ్ తీసుకో, గొడవ లేకుండా అయిపోతుంది. ఒక చీటోస్ తీసుకో, ఇంకో రెడ్ తీసుకో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంతే. తర్వాత 1 చీటోస్ తీసుకో. బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి, చాక్లెట్సే లేవు. నిన్నటి నుంచి అడుగుతున్నా అందరినీ చాక్లెట్లు అన్ని. చాక్లెట్స్ అంటే ఐ మీన్ నోట్లో అలా తినడానికి, చప్పరించడానికి అలా అన్నమాట. ఇవి కావు, అవి చిన్నవి ఇట్లాంటివి. ఇగో ఇట్లాంటి చాక్లెట్స్ అవి. ఇంకా బిల్లింగ్ సెక్షన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆటోమేటిక్ బిల్లింగ్ చేసేసే మరి. క్యాష్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్దాం, మరి ఇక 2-3 ways లో ఒకటి వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు షాపింగ్, మన డీకే తరంలో చేసినట్టు.
ఇవన్నీ పెట్టుకోవడానిక పట్టుకోండి బ్యాగ్ పట్టుకోండి. అమ్మ వీళ్ళ పెద్ద క్యూ ఉంది. వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి అడ్వాంటేజ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు బికాస్ ఎవరికి అర్థం కాదు. అండ్ నేను దిగిన రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఐ డెంట్ సీ వన్ ఇండియన్ గై ఆల్సో. ఒక్క తెలుగు వాళ్ళు కూడా కనిపించలేదు. తెలుగు మాట్లాడే వాళ్ళు, హిందీ మాట్లాడే వాళ్ళు కూడా కనిపించలేదు. ఇలా ఒక బ్యాగ్ తీసేసుకొని ఇంకా నార్మల్గా మన ఐకియా స్టైల్ అనమాట ఇదంతా. ఐకియాలో ఇవన్నీ వచ్చిన తర్వాత బేసిక్గా వీళ్ళ స్టైలింగ్ మనకు కొంచెం అర్థమైంది కదా, మన ఫారెన్ కంట్రీ స్టైలింగ్. అంటే ఫారెన్కి వెళ్ళక ముందే వాళ్ళు వెళ్ళని వాళ్ళ కోసం అనమాట. వెళ్ళిన వాళ్ళకి అఫ్కోర్స్ ఇవన్నీ డెఫినెట్గా క్వాలిటీ ఉంటుంది. మా బ్యాగ్ అనమాట, మా సరుకు. పడుతుందా ఇది? వాటర్ బాటిల్ చేతిలో పట్టుకున్నా విరిగిపోతుందేమో ఈ బాటిల్ కవర్ అని ఉంది. యాక్చువల్గా ఇక్కడ పాలు కూడా ఇంకా ఆచేయం తాగనక్కర్లేదు. యాక్చువల్లీ పచ్చిగానే తాగేయచ్చు. ఇంటికి ఉందా బ్యాగు? ఈ వాటర్ బాటిల్స్ బరువే ఎక్కువైపోయింది ప్రతి బ్యాగ్లో. పాలైతే పట్టుకున్నా స్క్వీజ్ కాకుండా. చలో. సో ఇంతకుముందు మేము అరటిపండ్లు కూడా తీసుకోలేదు కదా, ఇక్కడ అరటిపండ్లు కూడా తీసుకుంటాము. యాక్చువల్గా బాగుంది. ఇక్కడ ఎంత ఉంది? క్రొస్సా అక్కడ తక్కువ ఉంది. సో ఓవరాల్గా ఫుడ్ కూడా నాకు తెలిసి మనం తీసుకున్న స్టఫ్ కూడా అక్కడ తక్కువ ఉండేదేమో. లేస్ట్ యా అలా మనం ఒక పెద్ద గట్టి పట్టుకొని అందులోకి వేసుకోవాలి. తీసుకో, మరి ఎక్కువ వద్దులే, 4-5 తీసుకో. వేడి ఉన్నాయా? మన రూమ్ లో ఒక పిజ్జా ఉండే, నిన్న మిగిలిపోయిన పిజ్జా. 5-6 తీసుకోవాలా? బుర్రొక్కింటికి ఒకట, ప్రతిదానికి కవర్ అంటారు. పారదు ఇప్పుడు ఈ వీళ్ళు ఉన్నారే ఫారెన్ వాళ్ళు, ప్రతిదానికి కవర్ అంటారు. ఈ స్టోర్ పేరు ఏంటి? లీడోనా? లీడో. ఇలా పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి అవసరం పడుతూ ఉంటుందండి. అంటే పిల్లలతో వచ్చినప్పుడు వేరు ఉంటుంది ఏదైనా ట్రిప్, పిల్లలు లేకపోతే ఒక రకంగా ఉంటుంది. సో యా, ఎవ్రీబడి నోస్ దాట్. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ ఫుడ్ అవి కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇలా మొత్తానికి మా ఆమ్స్టర్డామ్లో సూపర్ మార్కెట్ షాపింగ్ ఈ విధంగా జరిగింది. నో వాట్ ఇస్ ద టైమ్ హియర్? ఇట్ ఈస్ 9 o'clock. 9 o'clockకి కూడా బయట తెల్లగవ్వట్లేదండి. దెర్ ఈజ్ నో సన్ రైజ్, దెర్ ఈజ్ నో వైటమిన్ డి, ఏవీ లేవు. వెరీ హోప్లెస్. ఓకే, బట్ ఆమ్స్టర్డామ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో ఇది మా సూపర్ మార్కెట్ బ్లాగ్. ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.